నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. అయితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం యూత్ స్టేట్ సెక్రటరీ టీఆర్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వాళ్ళతో కూడా ఆ పూజితక్కతను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ పైన మొత్తం నమ్మకం పోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి పెద్దపీట ఇస్తున్నదంటే పనిచేయని వాళ్లకు, గతంలో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో వచ్చిన వాళ్లకు పెద్దపీట వేసే అవకాశం కనబడతా ఉంది. నిన్న వివిధ జిల్లా కేంద్రాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్, డీసీసీ మీటింగ్లలో గొడవైనట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, పార్టీకి షాక్. రాజీనామా చేసిన స్టేట్ సెక్రటరీ పూజిత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక. కండువ కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడతాని పూజిత వెల్లడి. ఒకసారి 2వ పేజీలో ఉంది ఆ విషయానికి సంబంధించి. రైట్. కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ స్టేట్ సెక్రటరీ పూజిత ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్పీ లీడర్ బత్తిని మీనా ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన పూజితకు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలుస్తోందని అన్నారు. సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి, బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పనిచేస్తూ టీఆర్పీ సిద్ధాంతాలను తనను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అనంతరం టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన మాట్లాడుతూ పూజిత వంటి యువ నాయకులు చేరికతో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత టీఆర్పీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పలువురు టీఆర్పీ నాయకులు ఆమె చేరికలు స్వాగతిస్తూ రాబోయే రోజులలో పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఆమె పూజిత అంటే మిడిల్లో ఉన్నక్క ఈమె. ఒకసారి మరి నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎందుకు చేరింది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అక్క, లైవ్లో ఉన్నాక అక్క, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర సెక్రటరీ అంటే స్టేట్ సెక్రటరీ, యూత్ స్టేట్ సెక్రటరీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జరిగిందా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? అక్క, మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న కార్యదర్శులే కాదు, రాష్ట్ర అధ్యక్షులు కూడా బయటకు వెళ్లే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ అందరు కూడా అసంతృప్తిగానే ఉన్నారు కదా. ఎవరు ఏది పాలన కరెక్ట్ లేకపోయా, పార్టీలో పనిచేసేటోళ్ళకి కూడా తృప్తి లేకపోయా, బయటికి వెళ్ళక ఏం చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైందా? ఖచ్చితంగా అయినట్టే కదా. అయిందంటానికి ఎగ్జాంపుల్ మేమే, పూజిత, నేను, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది. అంటే మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసారు కదా. మీరు కూడా పార్టీకి రాజీనామా చేసి టీఆర్పీ కండువా తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విఫలమవుతుంది, పేరుకే ప్రజాపాలన తప్పితే అందులో పరిపాలనలో ఏం చూపెట్టడం లేదు. అంటే గ్రామ స్థాయిలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రామ స్థాయిలో ఒక నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కాడ కానీ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది. అక్కడ మీ దగ్గర ఎట్లుంది? ఎక్కడనైనా అంతే ఉంది. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ నుంచి జెండాలు మోసి కష్టపడి కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి ఇంట్లో ఏ గుర్తింపు లేదు. ఇప్పుడు నిన్నొచ్చిన నిలబెట్టి ఇయ్యాలొచ్చిన పీటలు వేసిన అన్నట్టు ఇక ఇంట్లో ఉన్నోని పక్కన పెట్టి ఇప్పుడు అవతల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పీఠాలు వేసి వాళ్లకు పదవులు ఇచ్చి వాళ్ళకు జేజేలు కొడుతుంటే ఈ కష్టపడి జెండాలు మోసి వీళ్ళ కోసం అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడు అడుగుబట్టే పోతున్నారు. అదే నడుస్తున్నారు ఈ పార్టీలో ఇప్పుడు. అందుకనే అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కాళ్ళు బయటికి వెళ్ళాలని. ఇప్పటిదాకా మనకు బీసీ వర్గాలకి ఏ పార్టీ లేక ఆయన ఇవి చెయ్యంటే ఈయన చెయ్యంటే ఆయన అన్నట్టు ఈ గతి లేని పరిస్థితిలో ఉండే ఇప్పటిదాకా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు తెలంగాణలో మనకు 3వ పార్టీ ఏర్పడింది, అది కూడా బలంగా ఏర్పడింది. తీన్మార్ మల్లన ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది మన బీసీఎస్సీ, ఎస్సీ, ఎస్టీల వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి దీనికి ఎలాంటి పక్షపాతం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలో చేరడానికి ఆల్వేజ్ జనాలు ఇష్టపడతారని అనుకుంటున్నాను. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. నిజంగా మీ ఆధ్వర్యంలో పార్టీ మహిళా విభాగం అనేది ముందుకు వెళ్తా ఉన్నది, చాలా సంతోషం అక్క.
ఖచ్చితంగా ఇంకా వెళ్తారు తమ్మి మహిళా ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ముందు ముందు చాలా ఇదిగా చూడబోతారు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే సార్.